హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్. ఈరోజు వీడియోలో నేను శారీ పిన్ అనేది ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నానండి. ఇది చాలా ఈజీ. ఇది ఒక ట్యుటోరియల్ అన్నమాట. ఇది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ డిజైన్స్లో ఇంట్లోనే ఈజీగా మీరు ఈ శారీ పిన్స్ అనేవి తయారు చేసుకోగలుగుతారు చాలా తక్కువ కాస్ట్లో. ఓకేనా? సో లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. నేనైతే ఫస్ట్ క్లాత్ మీద డిజైన్ అనేది డ్రా చేశాను. ఇక్కడ నేను ఎస్ షేప్లో మ్యాంగో డిజైన్ అనేది డ్రా చేశానండి. ఇక్కడ మనం గ్లూ అనేది అప్లై చేసుకున్నాను అవుట్లైన్. ఈ గ్లూ పైన పర్ల్స్ చైన్ అనేది స్టిక్ చేసేస్తున్నాను. ఇక్కడ మనం ఏది స్టిక్ చేసినా కూడా డ్రై అయిన తర్వాత టాకాలు వేసేసుకోవాలి. ఓకేనా? ఈ వీడియోలో నేను మొత్తం కూడా అంటించి చూపిస్తున్నాను. ఇదే డిజైన్ని మనం మగ్గం వర్క్లో కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా మగ్గం వర్క్ చేసిన శారీ పిన్స్ లేదంటే బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ కూడా బయట చాలా కాస్ట్ ఉన్నాయండి. బట్ మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ లైన్ అయితే పర్ల్స్ చైన్ స్టిక్ చేసాం కదా, అండ్ సెకండ్ లైన్ గ్లూ అప్లై చేసి బాల్ చైన్ అయితే స్టిక్ చేస్తున్నాను. ఎక్సెస్ ఉన్న దాన్ని కట్ చేస్తున్నాను. ఓకేనా? అండ్ థర్డ్ లైన్ అగైన్ పర్ల్స్ చైన్ స్టిక్ చేస్తున్నాను. లోపల కొంచెం పార్ట్ అనేది మిగిలిపోతుంది కాబట్టి దానికి గ్లూ అనేది అప్లై చేసి జక్కన్ స్టోన్స్ అనేవి ఒకదాని పక్కన ఒకటి స్టిక్ చేసేస్తున్నాను. ఇదంతా కూడా డ్రై అయిపోవాలండి. డ్రై అయిన తర్వాత మాత్రమే మనం దీన్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ ఇక్కడ చూస్తున్నారా, నేను క్రాస్గా స్టిక్ చేస్తున్నాను. జక్కన్ బేస్ లేకుండానే మనం స్టోన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే, మీకు సైజ్ తెలియదు ప్రాబ్లం అని అనుకుంటే కనుక ఫస్ట్ జక్కన్ స్టోన్స్ పెట్టుకొని తర్వాత పర్ల్స్ చైన్, తర్వాత బాల్ చైన్, తర్వాత పర్ల్స్ చైన్ అలా డిజైన్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఇది డ్రై అయిన తర్వాత కొంచెం ప్లేస్ వదిలి నేను క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. అంటే డిజైన్ మాత్రమే కాకుండా ఎక్సెస్ క్లాత్ కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఈ ఎక్సెస్ ఉన్న క్లాత్కి ఈ విధంగా స్లిట్స్ అనేవి పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఎంత పార్ట్ అయితే డిజైన్ చేసుకున్నామో అంత పార్ట్ ఒక ప్లాస్టిక్ షీట్ అండ్ ఇంకొక క్లాత్ పీస్ కూడా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాస్టిక్ షీట్ అనేది ఈ డిజైన్ చేసిన దాని మీద స్టిక్ చేసేయాలన్నమాట. ఈ ప్లాస్టిక్ షీట్ అనేది థిక్ షీట్ తీసుకోండి. ఓకేనా? స్టిఫ్గా ఉండడం కోసం అన్నమాట ఇది. ఓకే, అండ్ ఇక్కడ మనం ఎక్సెస్ క్లాత్ని చిన్నగా స్లిట్స్ అనేవి పెట్టుకున్నాం కదా, అది బ్యాక్ సైడ్ టర్న్ చేసుకుని గ్లూ అప్లై చేసి ఇలాగా స్టిక్ చేసేయాలి. ఓకేనా? ఇదంతా కూడా మనం డ్రై అయిపోయేంత వరకు కూడా వెయిట్ చేయాలండి. బ్యాక్ సైడ్ అయితే స్టిక్ చేసాం కదా, ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఒక ఎక్సెస్ అంటే సెకండ్ క్లాత్ పీస్కి మధ్యలో హోల్ పెట్టుకున్నాను, అంటే కట్ చేశాను. ఇప్పుడు నేను మధ్యలో పిన్నీస్ అనేది పెట్టి ఈ ఎక్సెస్ అంటే సెకండ్ క్లాత్ని దానిపైన స్టిక్ చేశాను. ఇక్కడ పిన్నీస్ అనేది ఊడిపోకుండా ఉండడం కోసం క్లాత్ పీసెస్ని అంటిస్తున్నాను అన్నమాట పిన్నీస్ పైన. ఓకేనా? ఇదంతా కూడా డ్రై అయిపోతే మనకి పిన్ అనేది నిలబడి ఉంటుంది. మనకి శారీ పిన్ కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను నా దగ్గర శారీ పిన్స్ తయారు చేసే పిన్స్ లేకపోవడం వల్ల నార్మల్ సేఫ్టీ పిన్ అనేది యూస్ చేశాను. మీ దగ్గర అవి ఉంటే యూస్ చేయండి. డ్రై అయిపోతే ఈ విధంగా ఉంటుంది.